దేవుని వాక్యం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు చాలు. కాబట్టి దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. మనల్ని అన్ని విషయములో దేవుడు ఆశీర్వదించునుగాక. తన ఆత్మతో మనల్ని నింపి మనల్ని అన్ని విషయములో బలపరచునుగాక. కాబట్టి ఈ లోకములో మనము చూసినట్లయితే, మనుషులను చూసినట్లయితే, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడతాడు, ప్రధానమంత్రి కొడుకు ప్రధానమంత్రి అవ్వాలని ఆశపడతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని ఆశపడతాడు. తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళ కొడుకులు మంచి వ్యాపారస్తులు అవ్వాలని ఆశపడతారన్నమాట. ఇలాగా మనుషులు వారు ఏమై ఉన్నారో వాళ్ళ పిల్లలు అంతకంటే గొప్పవారుగా ఉండాలని ఆశపడతారు. కాబట్టి మన ప్రభువు కూడా ఎలాంటి వాడంటే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఉన్నాడు. కాబట్టి ప్రభు ఉన్నట్టు మనం ఉండాలని, మన దేవుడు ఉన్నట్టు మనం ఉండాలని ఈ లోకానికి మనిషిగా మానవుడగొచ్చి మన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడుతూ వచ్చాడు. కాబట్టి అన్ని విషయంలో మనల్ని ప్రభువు పరిశుద్ధపరచుటకు, పవిత్రపరచుటకు, నిర్దోషులుగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు.